22A నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటి స్థలాలనైతే అమ్మేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని ఈరోజు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి ఆ ఉత్తర్వులైతే నేను చూసేటప్పటికి వెబ్‌సైట్‌లో అయితే లేవు గానీ, అది అఫీషియల్ న్యూసే. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అలాగే ఆ ఉత్తర్వుల్లో ఏం పేర్కొన్నారు? దానికి సంబంధించి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వాలు ఇల్లు లేని పేదలకి డీ పట్టాలైతే కేటాయిస్తుంది కదా! అందులో భాగంగా ఎవరికైతే ప్రభుత్వం డీ పట్టా కేటాయించి ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తయిందో, అలా 10 ఏళ్ళు పూర్తయిన డీ పట్టాలనైతే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అమ్మేయొచ్చనైతే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇందుకోసం ఉత్తర్వులైతే జారీ చేసింది. ఆ ఇల్లనేది 22A నిషేధిత జాబితాలో ఉన్నా సరే, మీరు 10 ఏళ్ళు పూర్తయితే గనక ఆ ఇంటిని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే చేసేయొచ్చు. ఇక ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం కేటాయించిన డీ పట్టా ఏదైతే ఉందో, ఆ ఒరిజినల్ డీ పట్టా అయితే అవసరమవుతుంది. దాంతో పాటుగా రీసెంట్‌గా మీరు ఇంటి పన్నయితే చెల్లిస్తారు కదా! ఆ ఇంటికి సంబంధించి. ఆ ఇంటి పన్ను రసీదయితే కావాలి. ఇక చాలామందికి డీ పట్టాలు ఉండకపోవచ్చు. మాక్సిమం చాలామంది వద్దయితే ఒరిజినల్ డీ పట్టా ఒరిజినల్ కాపీ ఏదైతే ఉందో అదైతే అందుబాటులో అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే గనక మీరు తహసీల్దార్ ఆఫీస్‌లో అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి వచ్చిన న్యూస్ పేపర్‌లోని ఆర్టికల్‌లో మాత్రం ఆ వివరాలేమీ రాయలేదు. తప్పకుండా ఒరిజినల్ డీ పట్టా అలాగే ఇంటి పన్ను రసీదయితే ఉండాలనైతే ఆర్టికల్‌లో రాశారు. కానీ అందరి వద్ద ఒరిజినల్ డీ పట్టా అయితే ఉండదు కాబట్టి నా సలహా ఏంటంటే మీకిచ్చిన డీ పట్టా ఏవైతే ఉన్నాయో ఆ నకళ్ళైతే తహసీల్దార్ ఆఫీస్‌లో అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు మీ తహసీల్దార్ ఆఫీస్‌లో కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు నకలు తీసి రీసెంట్ ఎంఆర్‌ఓ సైన్ అలాగే స్టాంప్‌తో మనకి మళ్ళీ నకలైతే ఇస్తారు కాబట్టి అది రిజిస్టర్ ఆఫీస్‌లో చెల్లుబాటు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఒరిజినల్ డీ పట్టా కావాలి. అలాగే ఇంటి పన్ను రసీదు కావాలి. రీసెంట్ ఇంటి పన్ను రసీదు. ఒకవేళ ఒరిజినల్ డీ పట్టా లేని సమయంలో తహసీల్దార్ ఆఫీస్‌లో అయితే కలవండి. ఇక ఐడీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డ్ ఎలానో ఉండాలి. ఇక ఇక సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ప్రాసెస్ చూసినట్లయితే తప్పకుండా ఒరిజినల్ అసైనీ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వం డీ పట్టా ఎవరికైతే కేటాయించిందో ఆ వ్యక్తి తప్పకుండా అందుబాటులో అయితే ఉండాలి. అలా అందుబాటులో లేని సందర్భంలో అంటే చనిపోయిన ఒకవేళ ఆ ఒరిజినల్ అసైనీ గనుక చనిపోతే, ఆ డీ పట్టా పొందిన వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు, ఆ వ్యక్తికి సంబంధించి వారసులు మేమే అని తెలిపేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ 2 అయితే కంపల్సరీగా అయితే కావాలి. అంటే ఇప్పుడు చెప్పుకున్న డీ పట్టా, అలాగే ఇంటి పన్ను రసీదుతో పాటు ఆ ఒరిజినల్ అసైనీ చనిపోతే గనక డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ 2 కూడా కంపల్సరీ అవసరమవుతాయి. ఇక ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత దాదాపు 90 రోజుల వరకు కూడా ఆ ఇంటికి సంబంధించి మరొక లావాదేవీ అయితే జరగకూడదనే నిబంధన అయితే పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఒకవేళ మీ ఇంటికి సంబంధించి ఆ ఇల్లు అనేది ప్రభుత్వం కేటాయించి 10 ఏళ్ళు పూర్తవ్వని సందర్భంలో స్పెషల్‌గా కొంతమందికి ఒక అవకాశం అయితే ఉంది. అది ఏంటంటే గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాల ద్వారా వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అంటే గతంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు అలాంటి పథకాలైతే వచ్చాయి కదా! అలాంటి పథకాల్లో ఓటీఎస్ కింద మీరు ఆ ఇంటికి సంబంధించి అంటే డీ పట్టాకి సంబంధించి క్లియరెన్స్ చేసేసుకుంటే గనక ప్రభుత్వం నుంచి గుర్తింపు పత్రం పొందితే గనక మీకు ఆ పట్టా కేటాయించి 10 ఏళ్ళు పూర్తవ్వకపోయినా సరే మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళకి ఆ ఇంటినైతే అమ్మేయొచ్చు. అంటే సాధారణంగా అయితే ప్రభుత్వం కేటాయించిన డీ పట్టా ఇచ్చి 10 ఏళ్ళు పూర్తయితే మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా! అలా కాని సందర్భంలో ఆ ఇంటికి సంబంధించి మీరు ఇప్పటికే ఓటీఎస్ పథకాల కింద అంటే వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం ఏ విధంగా ఉంది, అలాంటి పథకాల్లో మీరు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకుంటే గనక మీకు 10 ఏళ్ళు పూర్తవ్వకపోయినా సరే మీరు తప్పకుండా ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఆ ఇంటినైతే అమ్మేయొచ్చు. ఇక్కడ ఓటీఎస్ కట్టిన వారికి అదొక బెనిఫిట్ అయితే ఉంది.